గైస్ ఆటోమొబైల్ న్యూస్ 14 కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండాలోని వెహికల్స్ చాలా వరకు సక్సెస్ అయిన అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడైతే అడ్వెంచర్ వెహికల్ ని లాంచ్ చేస్తున్నట్టు కంపెనీలు చెప్తున్నారు. NX 200 పేరుతోని మరి ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BYD నుండి. BYD అయితే కొత్త వెహికల్ అయితే లాంచ్ చేసింది. BYD E7 సెడన్ టెస్టెడ్. ఇదైతే మనకు ఓవరాల్ గా 136 PS పవర్ తోని రేంజ్ చూసుకుంటే 520 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇదైతే BYD నుండి ఉన్న ఒక అప్డేట్. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి. టాటా నెక్సాన్ 2025 మోడల్ పెట్రోల్ లోని చేంజ్ చేశారు చెప్తున్నారు. వచ్చేసరికి BI LED హెడ్ ల్యాంప్స్ ని అండ్ TRLs ని చేంజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. LED టైల్ ల్యాంప్ విత్ యానిమేషన్స్ ని కూడా యాడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఉన్న టైల్ ల్యాంప్ లోని 360 వ్యూ కెమెరాని అయితే యాడ్ చేశారు. ఈ 360 వ్యూ కెమెరా వల్ల మనకు ఓవరాల్ గా చుట్టుపక్కల ఏ ఉన్నా కూడా క్లియర్ గా కనబడేటట్టు దీంట్లో అయితే యాడ్ చేశారు. వాయిస్ అసిస్టెంట్ తోని పానోరామిక్ సన్ రూఫ్ ఓపెన్ అయ్యే విధంగా ఒక అప్డేట్ అయితే తెచ్చారు. 7 స్పీడ్ DCA పెడల్ షిఫ్టర్ అయితే యాడ్ చేశారు. ఇది కూడా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం వెహికల్ లోని సౌండ్ చూస్తే JBL స్పీకర్స్ ని సౌండ్ ఓఫర్స్ కూడా యాడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి 1.2 టర్బో చార్జ్డ్ రివోటన్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కలిపి 2025 మోడల్ నెక్సాన్ లోని చేంజ్ చేసినవి పెట్రోల్ వేరియంట్ లో చూసుకుంటే. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండా వెహికల్ సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే హోండా 110cc ని 125cc లో ఉన్న వెహికల్స్ మీద 5500 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 30th వరకు ఉంటుందని కంపెనీలు చెప్తున్నారు. మీలో ఎవరైనా హోండాలో యాక్టివా తీసుకోవాలనుకుంటే ఇది ఒక ఆఫర్ అని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏప్రిల్ నుండి చాలా వరకు అన్ని కంపెనీస్ వాటి రేట్స్ అయితే పెంచుతున్నారు. ఇప్పుడైతే కొన్ని కంపెనీస్ కోసం తెలుసుకుందాం. మారుతి సుజుకి అయితే ఆల్మోస్ట్ 4% వరకు వాళ్ళ కార్స్ మీద రేట్స్ అయితే పెంచుతున్నట్టు చెప్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రాలు SUV వెహికల్స్ మీద అండ్ కమర్షియల్ వెహికల్స్ మీద 3% వరకు ఆల్రెడీ పెంచారు. రెనాల్డ్ ఇండియా వచ్చేసరికి వాళ్ళన్ని కార్స్ మీద 2% అయితే పెంచుతున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏప్రిల్ లోని ఏ వెహికల్స్ లాంచ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి వోక్స్వాగన్ టీగోన్ R లైన్ ఏప్రిల్ 14th ఇది లాంచ్ అవుతుంది. దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 100 మనకి 7.1 సెకండ్స్ లోని అందుకుంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే MG సైబర్ ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ కార్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది టోటల్ గా 580 కిలోమీటర్స్ రేంజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 0 to 100 3.2 సెకండ్స్ లో అందుకుంటుందని చెప్తున్నారు. మనం నెక్స్ట్ వచ్చేసరికి కియా నుండి. కియాలోని క్యారన్స్ ఫేస్ లిఫ్ట్ కొత్త స్టైల్ అయితే లాంచ్ చేస్తుంది. వీటిలో ఫీచర్స్ అన్ని మార్చుతూ ADAS ని కూడా యాడ్ చేసింది. ఇవన్నీ కొత్తగా వచ్చే వెహికల్ లో మార్చినవి. మనం ఎలాగో కియా కోసం వచ్చాం కదా, కియా కోసం అంటే కొత్తగా అప్డేట్ చూడొచ్చు. కియా అయితే వాళ్ళ సేల్స్ అయితే పెంచుకున్నారని చెప్తున్నారు. లాస్ట్ మార్చ్ వచ్చేసరికి 2024 మార్చ్ లో అయితే 21,400 వెహికల్స్ అయితే అమ్మారు. మనకి ఈ మార్చ్ వచ్చేసరికి 25,525 యూనిట్స్ అయితే అమ్మారు. చాలా వరకు వెహికల్స్ గ్రోత్ ని పెంచుకుందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 19% గ్రోత్ అయితే పెంచుకుంది కియా వచ్చేసరికి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇప్పుడు నుండి వచ్చేవన్నీ మార్చ్ లో ఏ కంపెనీస్ ఎన్ని వెహికల్స్ అమ్మారో వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకుందాం. స్కోడా నుండి. స్కోడా అయితే ఇప్పుడు వరకు 25 years నుండి ఇండియాలో ఉంది. కాకపోతే 25 years లో ఇప్పుడు వరకు ఎప్పుడూను ఇన్ని సేల్స్ ని నమోదు చేయలేదని చెప్తున్నారు. ఒక్క మార్చ్ లోనే 7,422 యూనిట్స్ అయితే అమ్మారంట. ఈ 25 years లో ఇదే హైయెస్ట్ రికార్డు. ఈ వెహికల్స్ ఎక్కువగా తీసుకోవడానికి వీటి బిల్డ్ క్వాలిటీకి అందరూ ఇష్టపడుతున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి. టాటా వాళ్ళు కూడా వాళ్ళ సేల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Q4 FY25 సేల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ గా 2,52,642 యూనిట్స్ అయితే అమ్మారంట ఓవరాల్ గా వెహికల్స్ అయితే. వీటిలో కమర్షియల్ వెహికల్స్ వచ్చేసరికి 1,05,643 కమర్షియల్ వెహికల్స్ అయితే అమ్మారు. ప్యాసింజర్ వెహికల్స్ వచ్చేసరికి 1,46,699 వెహికల్స్ అయితే అమ్మారు. చాలా వరకు గ్రోత్ ని పెంచుకుంటున్నాయని చెప్పొచ్చు టాటా కార్స్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ పరంగా చూస్తే ఆడి నుండి. ఆడి కూడా Q1 2025 రిజల్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఆడి అయితే 1,223 యూనిట్స్ అయితే జనవరి నుండి మార్చ్ వరకు అమ్మారని చెప్తున్నారు. కొన్ని మంత్స్ వరకు ప్రీ ఆర్డర్స్ చూస్తే ఆల్మోస్ట్ 23% ప్రీ ఆర్డర్స్ ఉన్నాయంట. గ్రోత్ కూడా మెల్లమెల్లగా పెంచుకుంటుందని కంపెనీలు చెప్తున్నారు. మనకి ఫైనల్ నుంచి వచ్చేసరికి ఓలా నుండి. ఓలాలో కూడా మనకి ఫిబ్రవరిలో చూస్తే చాలా వరకు సేల్స్ అయితే డ్రాప్ అయ్యని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 8,000 నుండి 9,000 మధ్యలోని యూనిట్స్ అయితే అమ్మారు. ఇప్పుడైతే మార్చ్ ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళు చాలా వరకు మంచి నెంబర్స్ ని నమోదు చేశారని చెప్పొచ్చు.
23,430 యూనిట్స్ అయితే అమ్మారంట. ఫిబ్రవరికి మార్చికి డిఫరెన్స్ చూస్తున్నారు కదా. ఓలా వైపు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓలాకి సంబంధించిన రోడ్ స్టార్ ఎక్స్, రోడ్ స్టార్ ఎక్స్ ప్రో ఈ వెహికల్స్ అయితే నెక్స్ట్ 2 months లోని ఇండియన్ రోడ్స్ లో ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళ ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ లో అయితే ఇంకా అవైలబుల్ లో లేదు, తొందరలో వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఓలా S1 Gen 3 వెహికల్ అయితే ఆల్రెడీ స్టోర్స్ లో అవైలబుల్ లో ఉందంట. మీరు ఎవరైనా Gen 3 వెహికల్ తీసుకోవాలనుకుంటే అన్ని స్టోర్స్ లోని అవైలబుల్ లో ఉంది. వీటిలో అయితే మెయిన్ గా చూస్తే అన్ని పార్ట్స్ అయితే తగ్గించారు. బగ్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవే కాకుండా చైన్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు స్కూటీస్ లోని ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటిలోని బెల్ట్ డ్రైవే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ కి వచ్చేసరికి చైన్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇవైతే లాస్ట్ 2 days లోని ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని టిక్ చేస్తే మన వీడియోస్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజ్ వైబ్స్.